అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజుకు ఒక మలుపు తిరుగుతూ ఉన్నాయి. మొన్న ముగ్గురు రాజ్యసభ మెంబర్లు వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేశారు. ఎవరో బీదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య. ఈ ముగ్గురు కూడా రాజీనామా చేసి ఒకళ్ళు బీజేపీ, ఇద్దరు టీడీపీ పార్టీలో చేరారు. ఒక బీజేపీ తరపు నుంచి కృష్ణయ్యకి రెన్యువల్ చేశారు, మస్తానరావుకి టీడీపీ నుంచి రెన్యువల్ చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు తప్పుకున్నారు. ఆ సీట్ టీడీపీ వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చుకున్నారు. ఇది ఒక రకమైన ప్రక్రియ. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారి నుంచి ఇంకా మిగిలిన 7 కూడా రాజీనామాలు చేస్తారని మనకు వార్తలు అందుతూ ఉన్నాయి. దీనికి కారణం ఏంటి? బీజేపీ వాళ్ళకి రాజ్యసభ మెంబర్లు తక్కువ ఉన్నారు. అందుకని ఆ రాజ్యసభలో వాళ్ళ సంఖ్యాబలం పెంచుకుంటాకి ఇంకొకళ్ళ మీద ఆధారపడకుండా ఉండటం కోసం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కత్తి పెట్టారు, మెడకాయ మీద. నువ్వు మీ పార్లమెంట్ మెంబర్లందరినీ సహకరిస్తే నీ జోలికి మేము రాము, నువ్వు రిజైన్ చేస్తే ఆ సీట్లు మేము గెలుచుకుంటాం, మా వాళ్ళు వస్తారు కాబట్టి నీకు మేము సహకరించాలంటే నీ రాజ్యసభ మెంబర్లందరితో రిజైన్ చేయించమని మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఒక అండర్స్టాండింగ్, ఒప్పందం. ఆ ఒప్పందం గురించి మాట్లాడదాకే అమిత్ షా ఆంధ్రప్రదేశ్ వచ్చాడు. ఎవరితో? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో మాట్లాడతాకి. వాళ్ళిద్దరితో ఏకాంతంగా మాట్లాడేది ఇదే ఇష్యూ. ఏది? వైసీపీ రాజ్యసభ మెంబర్లంతా 1 by 1 రాజీనామా చేస్తే సిద్ధంగా ఉన్నారు, మరి మీ అభిప్రాయాలు ఏంటి? మనం వాళ్ళు చేస్తే మనం ఎలా పంచుకోవాలి? మీరేనా తీసుకోవాలి, మేమేనా తీసుకోవాలి? లేదా వాళ్ళకే తిరిగి మళ్ళీ రెన్యువల్ చేయాలా? వాళ్ళకే తిరిగి రెన్యువల్ చేస్తే రాంగ్ మెసేజ్ పోతుందని ఉద్దేశంతో అలా ఒప్పుకోలేదట్టుంది. అందుకే విజయసాయిరెడ్డి గారు పార్టీకి, రాజ్యసభకి మొత్తానికి తప్పుకున్నాడు. మిగిలిన 7 కూడా వాళ్ళ కొంతమంది అయితే 4 30 దాకా ఉంది. ఇది 20-30 దాకా ఉంది రాజ్యసభ సభ్యత్వాలు. కొంతమందికి 28 వరకు అలా ఉన్నాయి. ఉన్న 7లో ఈ 7లో కొంతమంది బీజేపీలో చేరి రెన్యువల్ చేయించుకున్నట్టు, కొంతమంది టీడీపీకి, కొన్ని జనసేనకి ఇచ్చేటట్టు ఒక అండర్స్టాండింగ్ వచ్చేట్టు మనకు అందుతుంది. అలా అయితే ఓకే, ప్రజలు కూడా వాళ్ళ పార్టీల నుంచి ఇచ్చుకుంటారు కాబట్టి ఇబ్బంది రాదు. వాళ్ళు రిజైన్ చేసి పక్క వెళ్ళిపోతే అదే వ్యక్తులు తీసుకొచ్చి బీజేపీ తరపున ఇచ్చినా ఇబ్బంది, టీడీపీ తరపున ఇప్పించినా ఇబ్బంది, జనసేన తరపున ఇచ్చినా ఇబ్బంది. ప్రజల్లో అసలు రాజకీయాలకు విలువ లేకుండా పోతుంది. కాబట్టి ఇప్పుడు బీజేపీ వాళ్ళు కత్తి జగన్ మీద పెడితే ఆ కత్తి చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి ఇండైరెక్ట్గా తగులుతుంది. అక్కడ 7 రిజైన్ చేస్తే మిగిలిన 7 అది బీజేపీ తరపున బీజేపీ వాళ్ళకే ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వాలి. అంతమంది బీజేపీలో లేరు. తెలుగుదేశం, జనసేన సపోర్ట్ కావాలి. వీళ్ళు మొత్తం వాళ్ళకే ఇచ్చి రెన్యువల్ చేస్తే, పార్టీ మార్చి రెన్యువల్ చేస్తే అది ఉపయోగం లేదు, కృష్ణలాగా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి, బీజేపీ కలిపి ఆడే డ్రామా. సరే, ఎవరెవరికి ఇచ్చుకుంటారు, ఏం చేస్తారు అది తర్వాత ఇంకో ఇష్యూ. ఇప్పుడైతే ఈ 7 కూడా రాజీనామా చేస్తే సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ 1 by 1 పేర్లు మనకు వినపడతానే ఉన్నాయి. నెక్స్ట్ ఏదో అయోధ్య రామరెడ్డి గారని, ఆ తర్వాత ఇంకొకళ్ళని, వీళ్ళందరూ కూడా రాజీనామాలు చేస్తారని మనకు నెక్స్ట్ వినపడతా ఉన్నాయి. ఆ ప్రక్రియ అంతా కూడా బీజేపీ, జగన్మోహన్ రెడ్డి గారు కలిపి ఆడే ఒక అండర్స్టాండింగ్ రాజకీయాలు తప్పితే ఇంక వేరేదేమి లేదనేది ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.